హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అగారో హై ప్రెషర్ వాషర్ గురించి అయితే మాట్లాడదాం. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. మీరు ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే, అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది వాషర్. దాంతోపాటే దీన్ని నుంచి తర్వాత ట్యాప్కి కనెక్ట్ చేసుకోవడానికి మనకు చాలా పెద్ద కేబుల్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వాష్ వైపుకు వెళ్ళే ఒక పెద్ద ఇంకొక కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇది, దాని తర్వాత మనకి ఇక్కడ ఈ గన్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే దీనిలో నుంచి వాటర్ వచ్చి ఇది క్లీన్ చేస్తానట్టు. సో దీని వైపు మనం దీన్ని ఇట్లా ముందుకు కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీటిని ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఇది కావాలంటే ఇది పెట్టేసుకోవచ్చు, లేదా ఇది కావాలంటే ఇది పెట్టేసుకోవచ్చు. అంటే మనకు వాటర్ అనేది ఎటువంటి స్టైల్లో రావాలి అనే దాని గురించి ఇక్కడ వీటిని ఇచ్చారు. దాంతోపాటు మనం ఫామ్ పెట్టడానికి లేకపోతే షాంపూ వేసి కడుక్కోవడానికి కూడా ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనిలో మనకు ఒక వారంటీ కార్డ్ కమ్ యూజర్ మాన్యువల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు దీన్ని నేను మొత్తం బిగించిన తర్వాత మా ఇంట్లో ఉండే ట్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఉండే కార్కి నేను ఎలా వాష్ చేస్తున్నాను అనే దానికి సంబంధించిన వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ఈజీగా ఇదైతే కార్ని క్లీన్ చేసేస్తుంది. సో చాలా ప్రెషర్గా వస్తుంది. అంటే మనకు కావాల్సినటువంటి ప్రెషర్ని మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే మనకు వాటర్ అనేది ఒకటేసారి రావాలా, లేకపోతే మనకు స్ప్రింకిల్ లాగా రావాలా అనేది కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకొని ఈ కార్ వాషర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. కార్ వాషర్ అంటే ఓన్లీ కార్ అనే కాకుండా దీన్ని యూస్ చేసి మనం బైక్ని కూడా లేదా స్కూటీస్ని కూడా కడుక్కోవచ్చు. సో అది కూడా నేను ట్రై చేసి చూసాను. దాంతోపాటు మన ఇంట్లో ఎక్కడైనా మురికి ఉందనుకోండి, ఆ మురికిని కూడా తీయడానికి దీన్ని యూస్ చేయొచ్చు. సో దాన్ని కూడా నేను ట్రై చేసి చూశాను. వాటన్నిటి గురించి కూడా మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. సో దీని ప్రెషర్ గురించి మాట్లాడినట్టయితే మ్యాక్స్ ప్రెషర్ అప్ టు 120 బార్స్ వరకు ఉంటుంది. సెల్ఫ్ ప్రీమింగ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 year వరకు మనకు ఇందులో వారంటీ ఉంటుంది. సో మరి పవర్ కన్సంప్షన్ గురించి మాట్లాడినట్టయితే 1800 watts వరకు అయితే ఇది వెళ్ళిపోద్ది. సో మరి దీనిలో మనకు ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 8990 అని చెప్పేసి ఎంఆర్పి ఉంటుంది. కాకపోతే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకు ఫ్లో రేట్ అని ఉంటుంది 6.5L మీటర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాంతోపాటు పవర్ కార్డ్ లెంత్ గురించి మాట్లాడినట్టయితే 4 meters వరకు అయితే దీనికి సంబంధించిన పవర్ కార్డ్ లెంత్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అగారో హై ప్రెషర్ వాషర్. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి మీకు దీనికి సంబంధించిన యూసేజ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.